Hi students, welcome to my YouTube channel. Observe the question. How many even integers n where 100 less than or equal to n less than or equal to 200 are divisible neither by 7 nor 9? n అనేది ఇక్కడ సరిపూర్ణ సంఖ్య అవుతూ సరి సంఖ్య మరియు పూర్ణ సంఖ్య అవుతూ మరి ఇక్కడ 100 కానీ అంతకంటే ఎక్కువగా ఉంటూ 200 కానీ అంతకంటే తక్కువ అవుతూ 7 మరియు 9లచే భాగించబడినటువంటి పూర్ణ సంఖ్యల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ ఆప్షన్ ఇచ్చిండు. మరి ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే మనకి మూడు కండిషన్స్ ఉన్నాయి. మొదటి కండిషన్ ఏమో మనకి సరిపూర్ణ సంఖ్యలు కావాలను. మరి రెండవది ఏముంది ఇక్కడ అంటే 100 కంటే ఎక్కువ, 100 మరియు 100 కంటే ఎక్కువ ఉంటూ 200 మరియు అంతకంటే తక్కువ ఉండాలి. మూడవ కండిషన్ ఏమో 7 మరియు 9ల చేత భాగించబడినటువంటి సరిపూర్ణ సంఖ్యల సంఖ్య ఎంత అని అడిగిండు. సో ముందుగా మనకి 200 కానీ అంతకంటే ముందున్నటువంటి మరి 100 అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి సరిపూర్ణ సంఖ్యలు తీసుకున్నట్టయితే 100 నుంచి 100, 102 ఇలా 200 వరకు మొత్తం 51 పూర్ణ సంఖ్యలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 51 పూర్ణ సంఖ్యలు ఉంటాయి. ఎందుకనగా 100 వరకు అయితే 50 ఉంటాయి, 101 నుంచి 200 వరకు 50 ఉంటాయి. కానీ ఇక్కడ 100 నుండి కాబట్టి మొత్తం 51 సరిపూర్ణ సంఖ్యలు ఉంటాయి. ఇది ఫస్ట్ కండిషన్ అయిపోయింది. ఫస్ట్ కండిషన్ అండ్ రెండో కండిషన్ రెండు కూడా కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ మూడో కండిషన్ ఏం చెప్పిండు? 7 మరియు 9ల చేత భాగించబడకూడదు. మరి ఇక్కడ 7 చేత భాగించబడది అంటే ముందు భాగించేటి ఎన్నున్నో లెక్క పెడదాం, అప్పుడు భాగించబడినటువంటివి తెలుస్తాయి. మరి 7 చేత భాగించబడే సంఖ్యలు ఇందులో తీసుకున్నట్టయితే 7 చేత భాగించబడే సంఖ్యలు ఏమేమి ఉంటాయి? మనం 100 కంటే ఎక్కువ ఉండాలి, అలాగే 200 కంటే తక్కువ ఉండాలి. మొదటి సంఖ్య వచ్చేసి 100. మామూలుగా అయితే 7తో భాగించబడేటప్పుడు 105 వస్తుంది, కానీ 105 ఇందులో ఉండదు, 112 ఉంటుంది. 112 తర్వాత మళ్ళీ 126 ఉంటుంది, అలాగే మరి 140 ఉంటుంది, 154 ఉంటుంది, 168, నెక్స్ట్ ఇది 182, 182 ఉంటుంది, 182 తర్వాత 196 ఉంటుంది. ఇవి 7 చేత భాగించబడే సంఖ్యలు. అయితే మనకేమడిగిండు? భాగించబడినటువంటి సంఖ్యలు అన్నాడు కాబట్టి ఈ భాగించబడే సంఖ్యలు ఎన్నో కౌంట్ చేస్తాం, తీసేస్తాం. నెక్స్ట్ ఇంకేమడిగిండు? 9 చేత కూడా భాగించబడే సంఖ్యలు. మరి 9 చేత భాగించబడిన సంఖ్యలు అంటే మనం ముందుగా భాగించబడే సంఖ్యలు తీసుకున్నాం. భాగించబడే సంఖ్యలు అంటే ఇక్కడ ఏమవుతుంది? 9 చేత భాగించబడాలి, మరి 2 చేత కూడా భాగించబడాలి, సరి సంఖ్యలు కాబట్టి 18 చేత. 18 చేత మనకి ఎన్ని ఉంటాయి అంటే మనకి 11 సంఖ్యలు ఉంటాయి. 200 వరకు 11 సంఖ్యలు ఉంటాయి. అందులో 100 వరకు మనకి 5 తీసేస్తాం, మిగతా సంఖ్యలు ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. ఇవి 6 అనేటివి 9 చేత భాగించబడేటివి. అలాగే ఇక్కడ 7 అనేటివి 7 చేత భాగించబడే సంఖ్యలు. 7 చేత భాగించబడే సంఖ్యలు 7 ఉంటాయి. అయితే ఇందులో ఒక సంఖ్య తీసుకున్నట్టయితే అది 9 చేతను మరియు 7 చేత కూడా భాగించబడుతుంది. ఆ సంఖ్య ఏదంటే 126. ఈ సంఖ్య రెండింటిలో కూడా వస్తుంది. కాబట్టి 7, 6, 13. 13లోకి వెళ్ళి ఈ సంఖ్య రెండింటిలో వచ్చింది కాబట్టి మిగిలిన సంఖ్యలు 12. ఈ మొత్తం 51లోకి వెళ్ళి ఈ 12 సంఖ్యలను తీసేస్తే మనకి 39 సంఖ్యలు వస్తాయి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. చూడండి, మనకి ఇంత పెద్దగా చేయకుండా మనం దీన్ని ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ది 100 నుంచి 200 వరకు 51 పూర్ణ సంఖ్యలు ఉంటాయి. ఇది ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అవుతుంది. రెండవది 7 చేత భాగించబడే సంఖ్యలు అంటే మనకి 14 చేత భాగించబడే సంఖ్యలు. 14 చేత భాగించబడే సంఖ్యలు అంటే 14 196. సో 200 వరకు 14 ఉంటాయి. అందులో 14 ఏళ్ళ 98 కాబట్టి 7 సంఖ్యలు తీసేస్తే మిగిలిన 7 సంఖ్యలు ఉంటాయి. సో 7 చేత భాగించబడే సంఖ్యలు 7 ఉంటాయి. అలాగే 9 చేత భాగించబడే సంఖ్యలు అంటే 9, 2 చేత కూడా భాగించబడుతున్నాయి, 18 చేత భాగించబడుతున్నాయి. సో 18 చేత భాగించబడేటువంటి మనకి 11 సంఖ్యలు ఉంటాయి ఇంతకుముందు చెప్పినట్టు ఆ 200 వరకు. దాంట్లో 100 వరకు 5 తీసేస్తే మిగిలిన 6 సంఖ్యలు ఉంటాయి. ఒక సంఖ్య రెండింట్లో వస్తుంది కాబట్టి 7 + 6 - 1 మొత్తం 12. 12 మైనస్ చేస్తే, ఎందుకంటే ఇవి భాగించబడే సంఖ్యలు, మనకు అడిగింది ఏంటి? భాగించబడని సంఖ్యలు కాబట్టి 39. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.